అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్‌ఫుల్ తెలుగు వ్లాగ్స్. లాస్ట్ వీడియోకి చాలా మంచి కామెంట్స్ పెట్టారండి. పాపది ఫేర్‌వెల్ డేకి రెడీ చేసి తనని పంపించినప్పుడు ఆ శారీ కట్టినప్పుడు బ్లౌజ్ గురించి కొన్ని డౌట్స్ అయితే అడుగున్నారు. వాటి గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. ఇక ఈరోజైతే పొద్దున్నే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను తొందరగా. ఇక ఎందుకంటే నాన్ వెజ్ తీసుకొచ్చారనమాట. ఇంకా దోస, చికెను. మాకు అప్పుడప్పుడు ఎక్కువగా నాన్ వెజ్ గూడా ఉంటాదండి ఇంట్లో. అయితే ఈ నాన్ వెజ్ చేసేటప్పుడల్లా ఒక కామెంట్ గుర్తొస్తుంది నాకు. అదేంటో చెప్తాను. అయితే ఇక్కడ నేను చికెన్ పులుసులోకి ఈ ముద్ద మసాలా ప్రిపేర్ చేసుకుంటానండి. ధనియాలు, చెక్క, లవంగ, ఇంకా యాలక్కాయలు, కొంత సోంపు, ఇంకా అలాగే గసగసాలు అవన్నీ వేసేసి మిక్సీ పట్టి, ఎండు కొబ్బరి ముక్కలు కూడా అండి. ఇంకా తర్వాత అల్లము, తెల్లగడ్డలు అవన్నీ ఏసి ముద్ద మసాలా చేసుకుంటే మనకి నార్మల్ చికెన్ గూడా నాటుకోడి చికెన్ ఫ్లేవర్ వస్తదనమాట. అలా కాకుండా ఒట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ధనియాల పొడి చల్లితే వేరే టేస్ట్ వస్తది. అట్లా 2 రకాలుగా టేస్ట్‌లొస్తాయి. అందుకు నేను ఎక్కువగా ముద్ద మసాలా ప్రిపేర్ చేసి చేస్తా ఉంటాను. ఆ కామెంట్ ఏంటంటే అండి, ఇంతకు ముందు 1 మంత్ అయిపోతుంది. వారు నన్ను బాధించేలాగా పెట్టలేదు. కాకపోతే వాళ్ళ ఒపీనియన్‌ని తెలియజేశారక్కడ. మీరు ఎక్కువగా పూజ గూడా చేస్తున్నారు పూజలు. అలాగే నాన్ వెజ్ కూడా తింటున్నారు అన్నట్లుగా పెట్టారు. దానికి నేను తర్వాత రిప్లై ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత వారు అంటే జీవహింస చేయడం తప్పు కదా! అందుకని నా ఒపీనియన్ తెలియజేశానండి అని చెప్పారనమాట. ఇక నేను ఏమాత్రం ఇంక ఏ రిప్లై ఇవ్వలేదు. కామ్‌గా అయిపోయాను. నాన్ వెజ్ తినేవాళ్ళు భగవంతునికి దగ్గరగా ఉండకూడదు అని ఒకటి ఉంటే సిద్ధాంతం ప్రకారం ఫస్ట్ నించండి 100కి 90% మంది ఆధ్యాత్మికంగా దూరంగా ఉండాల్సొస్తది. అంటే ఇంకా మనం ఇంకా తరతరాలుగా అలాంటి వర్ణాలు కల ఇంట్లో పుట్టటం, వారు మన పెద్దలు ఎలా ఫాలో అయ్యారో అవే ఫాలో అవ్వటం జరుగుతా వచ్చింది కదా! ఒక్కసారిగా అన్నీ వదిలేసుకోలేం, మార్చుకోవటం కష్టం కదా! ఇక్కడ నేనైతే ఇప్పుడు ఈ నాన్ వెజ్ కార్యక్రమం ఈరోజు ఉంది అనుకున్నప్పుడు పొద్దున్నే పూజ కంప్లీట్ చేసేసుకుంటాను. ఇంక నేను దేవుని దగ్గరికెళ్ళననమాట. అలా చేసుకుంటా వస్తాను. ఇట్లా చాలామంది సమస్యలు ఎదుర్కొనే వాళ్ళుంటారు. ఎక్కువగా వీడియోలవి చూసి కూడా అలా ఆలోచించే వాళ్ళు కూడా మనం ఇట్లా తినకూడదేమో, పూర్తిగా మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను తినమని ఎవరిని నేనిక్కడ చెప్పట్లేదండి. ఇక్కడ నేను ఇలా సందిగ్ధంలో ఉండేవాళ్ళ కోసం ఒక చిన్న కథ రూపంలో నేను తెలుసుకున్న ఒక చిన్న విషయాన్ని మీతో తెలియజేస్తానండి. ధర్మ విషయాలు తెలుసుకోవడానికి మిథిలా నగరంలో ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళాడు కౌశికుడు. ఆయన మాంసం అమ్మడం చూసి ఆశ్చర్యపోతాడు. ధర్మాత్ముడిగా ప్రసిద్ధుడైన నువ్వు ఇలా మాంసం అమ్మడం జీవహింస కాదా అని ప్రశ్నిస్తాడు. అందుకు ధర్మవ్యాధుడు తానెప్పుడు జీవహింసకు పాల్పడనని, ఇతరులు చంపి తెచ్చిన జంతువుల మాంసాన్ని కొని కొద్ది లాభంతో ఇలా విక్రయించి ధర్మ మార్గంలో ప్రవర్తిస్తూ మనశ్శాంతితో జీవిస్తున్నానని, అదే తన జీవిత పరమార్థమని సమాధానమిస్తాడు. తర్వాత కౌశికుడికి అనేక ధర్మ విషయాలు ఉపదేశించి అప్పుడు అహింసా స్వరూపం గురించి వివరిస్తాడు. ఇది హింస, ఇది అహింస అని ఎవరూ స్పష్టంగా చెప్పలేరని, అలా నిర్వచించడం సాధ్యం కాదని అంటాడు. ఎందుకంటే పండ్లు, దుంపలు, ధాన్యాలు, కూరగాయలు మొదలైనవన్నీ మనుషులకు ఆహారంగా ఏర్పరిచింది ఈ సృష్టి. వాటికి మాత్రం ప్రాణం లేదా? మొక్కల నుంచి తీసిన కొద్ది రోజులకు అవి ఎండిపోతున్నాయంటే వాటికి ప్రాణం ఉందనే కదా అర్థం. నాగలితో భూమిని దున్నేటప్పుడు, మనిషి నడిచేటప్పుడు, వాహనాల కింద ఎన్ని ప్రాణులు చనిపోవడం లేదు? అది హింస కాదా? అని ప్రశ్నిస్తాడు. భూమి మీద, నీటిలో లెక్కలేనన్ని ప్రాణులుంటాయి. కాబట్టి అన్ని పనుల్లోనూ ఎంతో కొంత హింస జరగక తప్పదు. హింస అసలే చేయకుండా మనిషి జీవితం సాగదు. కొందరు ఈ విషయాలు గమనించక తాము అహింసావ్రతులమని భ్రమపడుతుంటారు. ఆఖరికి కందమూల ఫలాలకు కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి మునులు కూడా అహింసావ్రతులని చెప్పడానికి వీలులేదు అని ధర్మవ్యాధుడు కౌసుకుడికి ఉపదేశిస్తాడనమాట. మాంస విక్రయం తరతరాలుగా తమ వృత్తి అని, ఎవరి వృత్తులు వారు నిర్వహించడం దోషం కాదని చెబుతాడు. కాబట్టి లోకంలో 100కి 100% జీవహింస చేయని వారు ఒక్కరైనా ఉండరు. అయినప్పటికీ వీలైనంత వరకు ప్రాణిహింస చేయకుండా, ఎవరిని నొప్పించకుండా జీవయాత్ర సాగించగలిగితే అదే అహింసా విధానమవుతుంది. అదే జీవిత పరమావధి కూడా అని
అలా ఇంకా ధర్మవ్యాధుడు కౌశికుడికి ఇదంతా కూడా ఉపదేశించాడనమాట. హింస అనే పదం వచ్చింది గాబట్టి, హింస అంటే ఏంటండి? హింస అంటే శారీరకంగా బాధించడమో, చంపటమో అని మాత్రమే అర్థం కాదు కదా! ఎదుటి వారిని మానసికంగా క్షోభకు గురి చేసినా కూడా, అది కూడా హింస కిందకే వస్తుంది. శరీరానికి బాణాలు గుచ్చుకున్నా ఉపాయంతో తీసేయొచ్చు. ఆ గా ఆ గాయాలు మందులతో కొంతకాలానికి మానుతాయి. అదే కఠినంగా మాట్లాడిన మాటలు హృదయాన్ని తాకితే వాటిని ఏ విధంగానూ తొలగించలేం కదా! గుండెకైన గాయాలు నిరంతరం బాధిస్తూ ఉంటాయి. కనుక పరుషంగా మాట్లాడటం కూడా హింసేనండి. సరే ఈ హింస, అహింసల గురించి ఇక పక్కన పెట్టేద్దాం. టాపిక్కు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకిక్కడ పాప ఆ రోజు ఒక కాలేజీకి అప్లై చేయడానికి ఎగ్జామ్ ఉంటే, ఇంకా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిందనమాట. మార్నింగ్ వాళ్ళ డ్యాడీ దింపారు. ఇంకా ఆఫ్టర్‌నూన్ మా వారికి కుదరలేదు. ఊరెళ్ళిపోయారు. పొలం దగ్గర వర్క్ ఉంటే. ఇక అన్న ఎళ్లి తీసుకొస్తున్నాడు. ఇంకా అన్నకి ఆ రోజు లీవే ఉన్నింది. ఇంక ఈలోగా సింధు కూడా వచ్చేసింది. సింధు బాబు దగ్గరికెళ్ళుండిందనమాట. అన్న, సింధు ఇద్దరు మేధాంష్ దగ్గరికెళ్లారు. ఫస్ట్ వాడికి ఫుడ్ అది పెట్టేసి అక్కడ, ఇంక అన్న తన్విని తీసుకురావడానికెళ్ళాడు. ఇంకా భోంచేసేసాము. ఏమొద్దంటే ఇంక అల్లం టీ పెట్టిచ్చాను వేడి వేడిగా. ఇంకా పాపది బ్లౌజ్ గురించి అడిగారు కదండీ! నేను తీసుకుంది క్లాత్ వచ్చేసి మెటీరియలు ఎక్కువగా నేను ఎల్ఎం షోరూము, దినేషు ఈ రెండిట్లోనే తీసుకుంటానండి. అట్లా క్లాత్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు. ఆ రెండిట్లో కూడా నాకు ఆ రోజు శారీకి కరెక్ట్‌గా ఆ సెల్ఫ్ వచ్చిండేది దొరకలేదనమాట. ఎంత ట్రై చేసినా. ఇంక లాస్ట్‌కి ఎల్ఎం షోరూమ్‌కి ఎగ్జాక్ట్‌గా అపోజిట్‌లో ఇంకొక షాప్ ఉంటది. ఆ షాప్ నేమ్ తెలీదండి. కరెక్ట్‌గా అపోజిట్‌లో మీరు వినాయకుడి టెంపుల్ చిన్న టెంపుల్ ఉంటది గదా! దాన్ని ఆనుకునే ఉంటదనమాట. అక్కడ దొరికిందండి. మీకు మన నెల్లూరు వాళ్ళకి ఐడియా వచ్చేసుంటది ఈ పాటికి. అక్కడనమాట. అక్కడ దొరికింది తీసేసుకున్నాను. అది మీటర్ 550 రూపీస్ ఎంతో పడిందంతే. కొంచెం శారీలో కన్నా కొంచెం షైనింగ్‌తో ఉందనమాట అది. ఇంకా నేను ఎమర్జెన్సీగా స్టిచ్ చేయించాల్సొచ్చినప్పుడు అక్కడే ఆ పక్కనే ఎల్ఎం షోరూమ్ పక్కనే శృతి టైలర్స్ అని ఉంటది. అక్కడ ఇచ్చేస్తాను. బానే కుడతారు. ఎమర్జెన్సీగా ఇయ్యాల్సొచ్చినప్పుడు అక్కడిస్తాను. ఇంక లేదు నేను ఫ్రీగా ఆరాంగా కుట్టించుకోవాలి అనుకున్నప్పుడు బాలాజీ నగర్‌లో కుసుమ బొటిక్ అని ఉంటారండి. ఆంటీ దగ్గర ఇస్తా ఉంటాను. చాలా బాగా స్టిచ్ చేయిస్తారు. వారి దగ్గర వర్క్ గూడా నాకు చాలా మంచి క్వాలిటీతో ఎప్పుడైనా వర్క్స్ వేయించుకోవాల్సొస్తే అక్కడే వర్కులు అవి కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఆంటీ దగ్గర ఇస్తా ఉంటాను. ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా నా ఫ్రెండే స్టిచ్ చేయించుకొనొచ్చేస్తుంది నాయుడుపేట నుంచి. తన బ్లౌజులు చాలా బావుంటాయనమాట. అసలు పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఆహ్, చాలా బావుంటాయి. ఇంకా సరే నీయి బావున్నాయి అంటుంటే, నీది గూడా ఒకసారి ఇవ్వు ట్రై చేస్తానని చెప్పి తను తీసుకెళ్ళటం జరిగింది. చాలా బాగా స్టిచ్ చేయించుకొనొచ్చిందనమాట. అక్కడే ఇచ్చేస్తున్నాను ఈ మధ్య కాలంలో. చాలా మటుకు శారీస్ కూడా అవే తనే తీసుకోంది ఈ మధ్య నాకు. అవన్నీ స్టిచ్ చేయించుకొనొచ్చింది. నేను నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. నేను పెద్దగా డిజైన్స్ అవేం పెట్టించుకోను. నాకు కొంచెం కంఫర్ట్‌గా ఉండేలాగా చూసుకుంటానండి. నేనెలా స్టిచ్ చేయించుకున్నాను అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. తను తీసుకొస్తది వాటిని. ఇంకా అదండి. మీకు అర్థమైందనుకుంటాను. ఇంకిక్కడ ఈ మొక్కలకైతే ఇంకా సమ్మరొచ్చేసింది గదా! డైలీ వాటరింగ్ చేయాలి. మొన్న ఈ మధ్య అన్నీ కట్ జేసేసాను గదా! ఇంకా మెల్లగా చిగుర్లు బెట్టుకొనొస్తాయి. ఇంకిందులో ఈ కాయిన్ ప్లాంట్ వేశాను. మంచి గుబురుగా వచ్చాయి. వాటిని తొండొచ్చి తినేస్తుందండి. ఆకుల వరకు. ఒకరోజు తినేది గమనించాను నేను. ఏమవుతున్నాయి ఈ ఆకులన్నీ తినేస్తున్నాయి. ఒక దాంట్లో ఆ ఎలిఫెంట్ దాంట్లోదైతే అస్సలు ఒక్క ఆకు గూడా లేదనమాట. మొత్తం తినేస్తున్నాయి. తొండ తింటుంది తీరా చూసి గమనిస్తే. అంతకుముందు ఇవి నాటాను గదా! చిన్న కొమ్మలు చక్కగా వేలాడుతూ బావున్నాయి. ఇంకా నిండుగా వస్తే చూడ్డానికి బావుంటది. ఇంకా 3 పాటుల్లో అలా పెట్టాను ఆ రోజు. ఇంక ఇటువైపేమో ఈ మనీ ప్లాంట్ అల్లిస్తున్నాను. అక్కడి వరకెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ ఇటు ఎటు తిప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే అటుపక్క శంకుపూల చెట్టు అల్లిద్దాం అనుకుంటున్నాను. ఇంకా అదే మళ్ళీ పైకొచ్చేస్తే గేటు వేయడానికి కష్టంగా ఉంటదేమో అని జెప్పి ఆలోచిస్తున్నాను. కానీ చూడ్డానికి చాలా బావుందక్కడది. ఇంక ఈ బయట మొక్కల పరిస్థితయితే ఘోరంగా ఉందండి. బయట ఆవులు తినేస్తున్నాయి. అంటే ఇట్లా ఓపెన్‌గా వదిలేస్తే తినక ఏం చేస్తాయిలెండి. ఎక్కువగా ఇట్లా ఓపెన్ ఫ్లాట్స్ కదా! ఇంకా గేదెలు అవన్నీ మేపుకుంటా వస్తుంటారు. ఇంక నేను లోపలుంటాను గదా! తినేసేయి మొత్తం కూడా. ఏదో ఒకటి చేయాలి వీటి గురించి ఆలోచించాలి. ఇంక ఈ నందివర్ధనాల చెట్టయితే ఇంక పురుగు పట్టేసిందనమాట. ఇంక ఆకులన్నీ దూసేసాను. ఇంక ఇలా ఉంది ఈ మొక్కల పరిస్థితి. ఇంకా ఇవాల్టి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేయండి. ఉంటానండి. థాంక్ యూ.